శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బైకులు తప్పించిపోయి లారీ అదుపు తప్పింది. డివైడర్కి దూసుకెళ్లి ఎదురుగా కారును ఢీకొట్టింది. ఇక ఆ తర్వాత పొలాల్లోకి లారీ దూసుకెళ్లింది. ఘటనలో అక్కడికక్కడ ఒకరు మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. మృతులంతా ఒడిశా వాసులుగా గుర్తించారు పోలీసులు. శ్రీకాకుళం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. డివైడర్ పై దూసుకెళ్లి ఎదురుగా కారును లారీ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ బాలకృష్ణ జాయిన్ అవుతున్నారు. బాలకృష్ణ, ప్రస్తుతం ఎలా ఉంది? అసలు ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో ప్రమాదం జరిగినప్పుడు? ప్రస్తుతం అంత క్లియర్ అయిందా? ఏం చెప్తున్నారు పోలీసులు? శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బోరవ జంక్షన్ జాతీయ రహదారిపై ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయే క్రమంలో లారీ అదుపు తప్పి డివైడర్ పైకి దూసుకుపోయింది. ఎదురుగా వస్తున్న లారీ కారును ఢీకొట్టి అనంతరం లారీ పొలాల్లో దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో ఒడిశా ప్రాంతానికి చెందిన ఒకరు మృతి చెందగా నలుగురు తీవ్ర గాయాలు పాలయ్యారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బారువా ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ఒడిశా ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. సతీష్. థ్యాంక్ యూ బాలకృష్ణ.